పేటీఎం చెల్లింపుల బ్యాంక్ పీపీబీఎల్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ పరిమితులను అనుసరించి వినియోగదారులు ప్రత్యామ్నాయ చెల్లింపు అప్లికేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వలన ఫోన్పే, భీమ్ యూపీఐ మరియు గూగుల్ పే డౌన్లోడ్లు పెరిగాయి. పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన 4 రోజుల్లోనే ఫోన్పే కోసం డౌన్లోడ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాప్ గణాంకాల డేటా ప్రకారం ఫిబ్రవరి 3న 2.79 లక్షల మంది వ్యక్తులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది మునుపటి వారంతో పోలిస్తే 45% పెరిగింది. జనవరి 31 మరియు ఫిబ్రవరి 3 మధ్య మొత్తం 10.4 లక్షల డౌన్లోడ్లు జరిగాయి. వినియోగదారులను మరియు వ్యాపారులను ఆకర్షించడానికి ఫోన్పే మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తోంది. తత్ఫలితంగా ఇది ఆపిల్ యాప్ స్టోర్లోని ఉచిత యాప్లలో అగ్రస్థానానికి చేరుకుంది. ముఖ్యంగా ఫోన్పే బిజినెస్ యాప్ జనవరి 31 నాటికి ప్లేలో 188వ స్థానం నుండి ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి మరియు అదే సమయంలో యాప్లో 227 నుండి 72కి చేరుకుంది.